A unity feedback for a open loop transfer function g of s equal to k by s into s plus 10 into determine the value of k, the system having the damping ratio of 0.5. damping ratio ఇచ్చిండు. సిస్టమ్ g of s equal to k by s into s plus 10 ఇచ్చిండు. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూని మనం కనుక్కోమన్నాడు. ఇది వచ్చేసి గివెన్ సిస్టమ్ మనకు ఓపెన్ లూప్ సిస్టమ్ అని ఇచ్చిండు. ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఏంది, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఉంటుంది. క్లోజ్డ్ లూప్లో టైప్స్ ఎన్ని అవన్నీ మనము ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో ఈ లెసన్ స్టార్ట్ చేసేటప్పుడే మనము క్లియర్గా చెప్పుకుందాం. ఎవరైతే కావాలనుకుంటే ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు అనమాట. g of s ఈక్వల్ టు k by s ఇంటూ s ప్లస్ 10. జీటా వాల్యూ ఎంత 0.5. r of s ఇంటూ g of s, ఇది r of s అనేది ఇన్పుట్, g of s అనేది ఫార్వర్డ్ పాత్ గెయిన్, c of s అనేది అవుట్పుట్ అనమాట. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మనకి ఏంది, అవుట్పుట్ బై ఇన్పుట్, c of s బై r of s ఈక్వల్ టు g of s అనమాట. r of s ఈక్వల్ టు g of s, c of s, h of s. మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలుసు. c of s బై r of s ఈక్వల్ టు ప్రతిదానికి ఇదే ఫార్ములా, ఇది కన్ఫామ్గా బై హార్ట్ చేసేయండి. g of s బై 1 ప్లస్ g of s ఇంటూ h of s. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో లాస్ట్ వీడియోస్లలో దీని యొక్క డెరివేషన్ పార్ట్ కూడా చెప్పేసిన. r of s ఈక్వల్ టు g of s అంటే మనకు k బై s ఇంటూ s ప్లస్ 10 అనేది వాడు ఇచ్చేసిండు. నెక్స్ట్ h of s అంటే మనం 1 అనుకోవాలి. h of s వచ్చేసి 1 కాబట్టి క్లోజ్ చేసేసిన. c of s ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. g of s ప్లస్ g of s 1 ప్లస్ g of s, h of s అంటే 1 కాబట్టి తీసేసిన. నెక్స్ట్ c of s బై r of s ఈక్వల్ టు 4 బై s ఇంటూ s ప్లస్ 10 బై s ప్లస్ k బై s ఇంటూ s ప్లస్ 10 ఈక్వల్ టు ఇక్కడ s ప్లస్ 10 అనేది ఎల్సిఎం, ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఈ s ప్లస్ s ఇంటూ s ప్లస్ 10తో మల్టిప్లై చేస్తాం. s ఇంటూ s ప్లస్ 10, ఇక్కడ ఆల్రెడీ s ఇంటూ s ప్లస్ 10 ఉంది, మళ్ళీ దీంతో మల్టిప్లై చేయొద్దు, ఓన్లీ కేనే పెట్టాలి. ఇక్కడ s ఇంటూ s ప్లస్ 10, ఇక్కడ s ఇంటూ s ప్లస్ 10 రెండు క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏం వెళ్తుంది, k బై s ఇంటూ s ప్లస్ 10 ప్లస్ k. c of s బై r of s ఈక్వల్ టు k బై ఇక్కడ s ఇంటూ s ఏమైంది s స్క్వేర్, s ఇంటూ 10 ఏమైంది 10s ప్లస్ k. c of s బై r of s ఈక్వల్ టు k బై s స్క్వేర్ ప్లస్ 10s ప్లస్ 4 ఈక్వల్ టు ఒమేగా n స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా n s ప్లస్ ఒమేగా n స్క్వేర్. ఒమేగా n స్క్వేర్ ఈక్వల్ టు k. ఇది కంపేర్ చేస్తే ఒమేగా n స్క్వేర్ ఈక్వల్ టు k. ఇప్పుడు నాకు ఓన్లీ ఒమేగా n కావాలి. ఒమేగా n కావాలంటే ఈ స్క్వేర్ అండ్ స్క్వేర్ పోతే రూట్ అవుద్ది, రూట్ k అవుతుంది. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏముంది, s స్క్వేర్ సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 జీటా ఒమేగా n ఉంది, ఇక్కడ 10s ఉంది, ఈ s కామన్. ఇంకా ఇప్పుడు ఇక్కడ 10 ఈక్వల్ టు ఏమైంది 2 జీటా ఒమేగా ns అవుద్ది. 2 జీటా ఒమేగా n ఈక్వల్ టు 10. ఇక్కడ నాకేం కావాలి, ఓన్లీ జీటా వాల్యూ కావాలి. జీటా వాల్యూ కావాలంటే 10 బై 2 ఇంటూ ఒమేగా n అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ జీటా వాల్యూ ఇచ్చిండు, డంపింగ్ రేషియో వచ్చేసి 0.5 ఇచ్చిండు క్వశ్చన్లో, ఇంటూ ఈ ఒమేగా n అంటే ఇక్కడ చేసాం రూట్ k ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ రూట్ k కావాలి, నాకు రూట్ k కావాలి. ఈ రిమైనింగ్ అనేది మల్టిప్లికేషన్లో ఉండే, ఇటు సైడ్ పోతే డివైడ్ బై లేక వస్తాయి, లేదంటే ఇవన్నీ పైన ఉండే ఈక్వల్ టు అవతలకి పోతే కిందికి వస్తాయి. 10 బై 2 ఇంటూ 0.5 రూట్ k ఈక్వల్ టు 10. అదే k ఈక్వల్ టు ఈ రూట్ అనేది సైడ్ పోతే స్క్వేర్ అవుద్ది. ఒకవేళ రూట్ స్క్వేర్ అనేది సైడ్ పోతే రూట్ అవుద్ది, ఆ రూట్ అనేది సైడ్ అయితే స్క్వేర్ అవుతుంది. ఈ రూట్ అనేది సైడ్ పోతే స్క్వేర్ అవుతుంది. అప్పుడు 10 స్క్వేర్ అంటే ఎంత, 10 ఇంటూ 10 100. అంటే మనకు k వాల్యూ వచ్చేసి 100 అనమాట. మనం ఫైండ్ అవుట్ చేయమనేది కూడా డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమనేది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వీడియోలో అనదర్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.